జై భారత మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. చాలా కాలమైంది పిల్లలకి మనం కబుర్లు చెప్పుకొని. భారతదేశం ధర్మభూమి, కర్మభూమి, చాలా గొప్ప పుణ్యభూమి, పవిత్రమైన ప్రదేశం, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భూమి. ఇక్కడ అడుగడుగున క్షేత్రాలు ఉన్నాయి. ప్రతి క్షేత్రానికి ఏదో ఒక స్థల పురాణం ఉంది. ఈ రోజున నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఒక ఊళ్ళో విద్యానగరం అనే ఊరు. ఆ ఊళ్ళో ఒక వేద పండితుడు ఉన్నాడు. చాలా గొప్ప వేద పండితుడు. ఆయన ఒక గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. గురుకులంలో చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ వాళ్ళందరూ వచ్చి పిల్లలు అక్కడ చదువుకుంటుండేవాడు. జీవితం అంతా కూడా గురుకుల నిర్వహణలో సరిపోయింది. ఈ వేద పండితుడికి 4 మగపిల్లలు. వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఆవిడ గురుపత్ని, ఈయన గురువుగారు గురుపత్ని వంట చేసి పెట్టేది. ఆ రోజుల్లో గురుకులాల్లో భోజనం పెట్టి విద్య నేర్పించేవాళ్ళు. ఈయనకి 4 పిల్లలు, మగపిల్లలు. తర్వాత ఒక ఆడపిల్ల జన్మించింది. ఈ ఆడపిల్ల అద్భుతమైన సౌందర్య రాశి. ఈ 4 మగపిల్లలు కూడా బాగా చదువుకున్నారు. తండ్రితో పాటుగా కొత్తగా చేరే విద్యార్థులందరికీ వాళ్ళు విద్య నేర్పిస్తున్నారు. ఈయన నెమ్మదిగా పెద్దవాడయ్యాడు. ఇంకా అనుకున్నాడు, ఈ గురుకుల నిర్వహణని నేను పిల్లలకి ఇచ్చేసేయచ్చు, నేను విశ్రాంతి తీసుకోవచ్చు అనుకున్నారు. అప్పుడు ఆయనకి అనిపించింది, చిన్నతనం నుంచి ఈ విద్యానగరం నుంచి వెళ్ళి కృష్ణ భక్తుడు ఆయన, మధుర బృందావనం, గోకులం అదంతా కూడా చూసి వస్తే బాగుంటుంది అనిపించింది. ఆయన పిల్లలతో చెప్పాడు, ఒరే నేను ఈ గురుకుల నిర్వహణలో నెమ్మదిగా తప్పుకొని నేను నా శేష జీవితాన్ని భక్తి మార్గంలో గడుపుదాం అనుకుంటున్నాను, ఒక్కసారి వెళ్ళి బృందావనం చూసొద్దామని ఉంది అన్నారు. పిల్లలు అన్నారు, మీరిప్పుడు ఈ వయస్సులో బృందావనం, ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పట్లాగా విమానాలు లేవు, రైళ్లు లేవు, బస్సులు లేవు, నడిచి వెళ్ళాలి. ఈ రోజుల్లో మిమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు? అందులో మన గురుకులంలో చాలామంది ఎక్కువ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేం కదా. ఈ రోజుల్లో మీరు ఎందుకు ఇంట్లో కూర్చుని హాయిగా కృష్ణారామ అనుకోవచ్చు కదా అన్నారు. ఆయన కొంచెం అప్పుడప్పుడు పాఠాలు చెప్తుండేవాడు. పాఠాలు చెప్తూ విద్యార్థులకి, నాకు జీవితంలో బృందావనం వెళ్దామనే కోరిక చిన్నతనంలో నమ్ము కుదరలేదు, ఇప్పుడు ఈ గురుకుల నిర్వహణ ఆగిపోయింది కదా, ఇంకా నేను వెళ్ళొచ్చు అని అనుకుంటే నా ఆరోగ్యం సహకరించడం లేదు, నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి, కీళ్ళ నొప్పులు వచ్చేసాయి, నాకు పరమాత్మ ఇంతే ఇచ్చాడనుకుంటాను అని బాధపడుతుండేవాడు. ఆ గురుకులంలో ఒక చాలా పేద, తినడానికి కూడా తిండి లేని ఓ బ్రాహ్మణ కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడికి తల్లి తండ్రి ఎవరూ లేరు. మేనమామ తీసుకొచ్చేసి ఈ గురుకులంలో చేర్పించాడు. వాడు అప్పుడే చదువు మొదలుపెట్టాడు. ఇంకా పూర్తిగా చదువు ఒక స్థాయికి రాలేదు. కానీ వాడికి పెద్ద గురువు గారు అంటే చాలా భక్తి. ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని తీసుకెళ్తానండి. వాడి పేరు గోపాలుడు అన్నాడు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, మీకు అంత కోరిక ఉందంటున్నారు, అందులోనూ మీకు ఆరోగ్యం బాగుండలేదు, ఇక ముందు ఇంకా బాగుండదు అంటున్నారు, అప్పుడు అసలు వెళ్ళలేరు, నేను మిమ్మల్ని తీసుకెళ్తానండి బృందావనానికి. నీకు అసలు బృందావనం ఎక్కడుందో తెలుసా? నన్ను ఎలా తీసుకెళ్తావు నువ్వంటే, గురువుగారు నేను తీసుకెళ్తానండి, నేను పెద్దగా చదువుకుంటున్నది కూడా ఏం లేదు కదా, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. అంటే ఈ అబ్బాయిలందరూ తన కొడుకులందరికీ అనుమతి తీసుకోవాలి కదా, పెద్దవాళ్ళు అయ్యాక కొడుకులతో చెప్పాడు. చెప్తే కొడుకులు అన్నారు, ఎవరో ఒకళ్ళు తోడొచ్చేట్టయితే పర్వాలేదు, అందులో వాడు చాలా బాధ్యతగా ఉంటాడు గోపాలుడితో వెళ్ళి అన్ని దర్శనాలు చేసుకొని దేవాలయాలన్నీ చూసుకొని వెనక్కి వచ్చేసేయండి అని చెప్పారు. అని వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఇచ్చారు. ఓ బండి, 2 ఎడ్ల బండి కూడా ఇచ్చారు. ఈ గోపాలుడు జాగ్రత్తగా తీసుకెళ్ళాడు గురువుగారిని. ఎందుకు? గురువుగారికి కాళ్ళ నొప్పులు, ఆయన నడవలేరు. ఎక్కడైనా నడవాల్సిన చోట గోపాలుడు భుజం మీద ఎక్కెత్తుకుని తీసుకెళ్ళేవాడు. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఆపి వంట చేసి పెట్టి ఆయనకు పెట్టేవాడు, తను తినేవాడు. ఇలాగ జాగ్రత్తగా గురువుగారిని వీళ్ళున్న విద్యానగరం నుంచి బృందావనానికి తీసుకెళ్ళాడు. మధుర, కృష్ణ పరమాత్మ జన్మించిన చోటు మధురను చూశాడు. మధురలో దేవాలయాలు చూసుకున్నారు, బృందావనం మొత్తం అంతా చూసుకున్నారు, గోవర్ధన గిరిని చూసుకున్నారు, మొత్తం గోకులాన్ని అంతా చూసుకున్నారు. ఆ మధుర కృష్ణ పరమాత్మను చూసుకున్నాక ఎంత ఆనందించాడంటే, ఆ పండితుడు అన్నాడు, ఒరే నా జీవితం ధన్యమైపోయింది, నాకు ఇంకా ఏ కోరికలు లేవు, ఇదొక్కటే కోరిక ఉంది, ఈ కోరిక కోసం నేను మళ్ళీ జన్మెత్తాల్సి వచ్చేది, నాకు ఏ కోరికలు లేవు, నా కోరిక నువ్వు తీర్చావురా, అందుకని నీకు ఏం బహుమతి ఇవ్వాలో నాకు తెలియటం లేదు,
నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తాను రా అని. అంటే గురువుగారు మీరు అలాగే చెప్తారండి, మీరేమో చాలా ధనవంతులు, మీ అమ్మాయి ఏమో చాలా అందగత్తే, నాలాంటి సామాన్యుడికి మీరు ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తారు? అదేంట్రా ఆ మాట అంటావు? ఇదిగో ఇక్కడే ఈ కృష్ణ పరమాత్మ ఉన్నారు కదా, ఆ దేవాలయంలో మధుర దేవాలయంలో అన్నాడు. కృష్ణ పరమాత్మ ఉన్నారు కదా, ఆ కృష్ణ పరమాత్మే సాక్షి, నేను చెప్తున్నాను, నా కూతుర్ని ఇంటికి వెళ్ళంగానే మా పిల్లలతో చెప్పి నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేసి మా ఇంట్లోనే ఉంచేసుకుంటాను అన్నారు. సరేలేండి గురువు గారు, కృష్ణ పరమాత్మ సాక్షి అన్నాడు గోపాలుడు. ఇద్దరు మళ్ళీ వెనక్కి జాగ్రత్తగా తీసుకొచ్చారు ఊరికి వచ్చేసరి ఇంటికి వచ్చారు. చాలా ఆనందపడ్డారు అన్నయ్యలు కూడా, ఈ పెద్ద పిల్లలందరూ కూడా ఆనందపడ్డారు. తండ్రికి పెద్ద సన్మానంలాగా చేశారు. బృందావనం ఆ రోజుల్లో వెళ్ళి రావడం అంటే చాలా కష్టం. అంతా అయిపోయింది. ఈ తండ్రికి నాలుగు మీ చివర వస్తోంది, ఏంటి, కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నది. నెమ్మదిగా ఈ గోపాలుడు అమ్మ వెళ్ళిపోయి గురుకులంలో పడుకుంటున్నాడు. నెమ్మదిగా ఈయన భోజనాలు చేసేటప్పుడు రాత్రి చెప్పాడు, గోపాలుడు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. అంటే అవును నిజమే, వాడి తిండి అంతా కూడా గడిచిపోయింది మీతో వెళ్ళడం వల్ల. అంటే అలా అని కాదురా, నన్ను మోసే చోట మోసాడు, నడిపించే చోట నడిపించాడు, నాకు తిండి పెట్టాడు, వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అని నేను ప్రమాణం చేశారా అని. అంటే నలుగురు అన్నదమ్ములు ఒక్కసారి తిరగబడ్డారు. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? వయస్సు వస్తుంది కానీ మీకు బుద్ధి పోయింది. మన అంతస్తు ఎక్కడ, వాడి అంతస్తు ఎక్కడ, మన చదువు ఎక్కడ, వాడి చదువు ఎక్కడ, వాడి చదువు కూడా పూర్తి కాలేదు ఇంకా. ఏదో మీకు పని చేశాడు అని అంటే కొంచెం డబ్బులు ఇచ్చి పంపించండి, లేదా ఇంకో 2 ఏళ్ళు గురుకులంలో పెట్టి బాగా చదివించండి, అంతేకాని కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అంటారా? అందులో మన అమ్మాయికి మహారాజులు వచ్చి చేసుకుంటారు, అంత గొప్ప అందగత్తే, ఇలాంటిదంతా వీల్లేదు అని అంటే ఈయన పెద్ద ఆయన, అందులో వృద్ధాప్యంలో ఇలాంటి మాటలు మాట్లాడతారా అని పిల్లలందరూ కసిరేసరికి ఇంకేనేం మాట్లాడలేకపోయాడు. ఆ గోపాలుడికి అర్థమైంది. ఈయన ఇక్కడికి వచ్చాక మాట మార్చేసి గోపాలుడు ఏమని చేశాడంటే ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ నాకు బృందావనంలో మాట ఇచ్చారు, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అన్నారు, ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడటం లేదు, మీరు ఒకసారి పిలిచి అడగండి అని. అంటే ఊరి పెద్దలందరూ కూడా వీళ్ళని రమ్మంటే వీళ్ళందరూ మొత్తం అందరూ వెళ్ళారు. ఆ పెద్ద ఆయన్ని అడగండి అని అంటే పెద్ద ఆయన అమ్మ నీళ్లు నవ్వుతున్నారు. అంటే ఆయన అన్నారు ఆ మాట, నిజంగా అన్నారు అంటే అన్నందుకు సాక్ష్యం ఏంటి? మా నాన్న ఇలా అన్నారని నా పెద్ద పిల్లలందరూ కలిసి వాడిని కొట్టినంత పని చేసి నువ్వు ఇలాంటి ఏదో చదువు చెప్తుంటే నీ కృతజ్ఞత లేకపోగా ఇంట్లో తెష్టేద్దాం అనుకున్నావా, అల్లుడు అవుదాం అనుకున్నావా, నీ అంతస్తు ఎక్కడ, మా అంతస్తు ఎక్కడ అని నీకెవరున్నారు సాక్ష్యం అని అంటే ఆ గోపాలుడు సాక్ష్యం, గోపాలుడిని తీసుకురా అన్నారు. అనేసరికి వీడి ఇంకేం చేయలేక ఏడ్చుకుంటూ కొట్టేశారు కదా, కొట్టి తరివేశారు. వాడు ఏడ్చుకుంటూ మళ్ళీ నడుచుకుంటూ బృందావనం వెళ్ళి ఆ బృందావనంలో స్వామి దగ్గర ఏడ్చాడు. స్వామి నువ్వేదో సాక్ష్యం అన్నారు, నువ్వు భగవంతుడు కదా, నాకు సాక్ష్యం చెప్పడానికి రా, నాకు ఇంకెవరూ సాక్ష్యం లేరు, ఆయన పెద్ద గురువు గారు నీ ముందరే పరమాత్మ ప్రమాణంగా నేను చెప్తున్నారా అన్నారు, మీరు సాక్ష్యం ఇవ్వకపోతే, నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే నాకు ఎవరు సాక్ష్యం ఇస్తారు అని అంటే గోపాలుడు కృష్ణ పరమాత్మ అన్నారు గోపాలుడితో, గోపాల నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను వస్తాను, నేను నీకు సాక్ష్యం చెప్తాను, నీకు ఆ పెద్ద గురువు గారు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారు అన్న మాటని నేను చెప్తాను, నువ్వు వెళ్ళు, కానీ నువ్వు వెనక్కి తిరిగి మాత్రం చూడకు అన్నారు. అంటే సరే వెనకాల కృష్ణ పరమాత్మ గజ్జల చప్పుడు వినిపిస్తోంది, వెనక్కి తిరిగి చూడొద్దన్నారు కదా, వీడు అలా ఇంకా నడుచుకుంటూ గోపాలుడు వచ్చేసి విద్యానగరం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఊళ్ళోకి ఇంకా వచ్చేస్తుంటే అనుమానం వచ్చింది, గజ్జల చప్పుడు ఆగినట్టు అనుమానం వచ్చింది. నాకు వినిపించడం లేదా, నిజంగా కృష్ణ పరమాత్మ వచ్చాడా, ఇప్పుడు వీళ్ళందరినీ పిలిస్తే నేను కృష్ణ పరమాత్మ సాక్ష్యం చెప్పకపోతే నా పని ఏంటి, నన్ను ఈసారి చంపేస్తారు వాళ్ళు అని గబుక్కున వెనక్కి తిరిగేసరికి అప్పటిదాకా వచ్చిన కృష్ణ పరమాత్మ శిలైపోయారు. గోపాలుడు ఏడిస్తే నువ్వు వెళ్ళి అందరినీ పిలుచుకురా, నేను సాక్ష్యం చెప్తాను, నేను వెనక్కి తిరిగి చూడొద్దన్నాను కదా, ఇక్కడ నేను ప్రతిష్ఠ అవుతున్నాను అన్నారు. అని అంటే ఈ గోపాలుడు వెళ్ళి మొత్తం ఊళ్ళో వాళ్ళందరినీ పిలుచుకొచ్చాడు. ఊళ్ళో వాళ్ళందరూ విచిత్రం చూడడానికి వచ్చారు. గోపాలుడు ఏంటి, ఓ విగ్రహాన్ని తీసుకురావడం ఏంటి, ఆ విగ్రహం సాక్ష్యం చెప్పడం ఏంటి అంటే, నేను విగ్రహాన్ని తీసుకురాలేదు, కృష్ణ పరమాత్మనే తీసుకొచ్చాను, ఎందుకంటే ఆ విగ్రహం ఎవరు మొయ్యగలిగింది కాదు అని అంటే. అప్పుడు మొత్తం అందరూ వచ్చారు, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసరికి పెద్ద గురువు గారికి నోట మాట వచ్చింది. ఆయన అన్నారు,
నేను సాక్షి ఎవరు అంటే నేను ఆ పరమాత్మ సాక్షి అని అన్నాను. నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాను. నా పిల్లలు నా మాట వినకుండా ఏదో ధనవంతులు పెళ్లి చేద్దాం అనుకున్నారు, అందుకని కృష్ణ పరమాత్మ వచ్చేసారు అని చెప్పేసి కాళ్ళ మీద పడి ఆ విగ్రహానికి నమస్కారాలు చేసుకుంటే కృష్ణ పరమాత్మ సాక్షి అని చెప్పారు. ఇది నిజము, ఇది సత్యం. ఆ పెద్ద గురువు గారు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు గోపాలుడికి. గోపాలుడు గొప్ప విద్వాంసుడు అవుతాడు, వివాహం జరిపించండి అని అంటే ఈ అన్నదమ్ములందరూ కూడా, ఆ అమ్మాయి అన్నయ్యలందరూ కూడా చెంపలేసుకొని గ్రామాధికారి దగ్గర మా అమ్మాయిని గోపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తాము అని దేవాలయం నిర్మిద్దాం ఈ విగ్రహానికి అనుకున్నారు. ఆ విగ్రహాన్ని కదుపుదామంటే కదలటం లేదు, అది మొయ్యలేరు, ఎవరో అసలు తీలేకపోతున్నారు. అంటే లోపలికి ప్రతిష్ఠ అయిపోయింది. దాంతో అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం ఎక్కడుందో తెలుసా? గజపతుల రాజధాని కూడా విజయనగరమే. ఒరిస్సాని పరిపాలించిన గజపతుల రాజధాని విజయనగరం. ఆ విజయనగరం నుంచి బృందావనానికి వెళ్ళారు పెద్ద గురువుగారు. పూరి దగ్గర సాక్షి గోపాల దేవాలయం ఉంది. పూరికి కొంత దూరంలో, ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ దేవాలయంలో ఇప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ అద్భుతమైన విగ్రహం, అలాగే దేవాలయ నిర్మాణం జరిగింది. దేవాలయం కూడా చాలా బాగుంటుంది. ఒడిషా శైలి అంటారు. ఆ ఒడిషా శైలిలో అంటే ఇలా పొడుగ్గా గోపురాలు ఉంటాయి. ఆమలక శైలి అంటారు. అంటే గుండ్రంగా ఉండే ఉసిరికాయలు ఇలా పెట్టినట్టుగా ఉంటుందన్నమాట దేవాలయం. చాలా అద్భుతమైన దేవాలయం. ఒరిస్సా, పూరి, భువనేశ్వర్, కోణార్క వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా సాక్షి గోపాలుడు దేవాలయాన్ని దర్శించండి. ఇప్పటికీ అక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే, ఒకవేళ ఏదైనా తగాదా వస్తే నువ్వైతే సాక్షి గోపాలుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చెయ్యి అంటారు. సాక్షి గోపాలుడి దగ్గరికి వచ్చి ఎవరైనా కనుక అబద్ధం చెప్తే వాడి జీవితం అంతే మటాష్ అయిపోతుంది. అక్కడికి వచ్చి చెంపలేసేసుకుని నిజం చెప్పేసి వాళ్ళ సమస్యలన్నీ ఇప్పటికీ కూడా పరిష్కరించుకుంటున్నారు. ఇన్ని వేల సంవత్సరాల పాటు ఆ దేవాలయం ఉంది. ఆ పవిత్రత, ఆ క్షేత్రం పవిత్రత. ఎవరో అడిగారు, దేవాలయాలన్నీ ధ్వంసం చేసేటప్పుడు దేవుడు ఏమయ్యాడు అని. దేవుడు ఎక్కడ ఉంటాడు? స్థలంలో ఉంటాడు, క్షేత్రంలో ఉంటాడు. విశ్వం అంతా నిండిపోయి ఉన్న దేవుణ్ణి ఎవరైనా విగ్రహాన్ని పగలగొడితే ఎందుకంటే మహమ్మదీయ దండయాత్రలు జరిగినప్పుడు ఒరిస్సాలో దేవాలయాలన్నీ ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. దేవాలయాన్ని పడగొట్టినంత మాత్రాన దేవుడికి ఏమీ కాదు. దేవాలయం మనం నిర్మించుకున్నది, మన కోసం మనం నిర్మించుకున్నది మళ్ళా నిర్మించడం జరుగుతూనే ఉంటుంది. హిందూ మతాన్ని ఎవరు ఏమీ చేయలేరు. హిందూ మతం మీద ఎవరైనా ఒకవేళ దూషించిన, హిందూ మతానికి ద్రోహం చేద్దామని ప్రయత్నించిన, హిందువులను చంపిన, బంగ్లాదేశ్లో ఇప్పుడు అవుతోంది, చంపిన కొన్ని వేల జన్మల పాటు పాపాలు మూటగట్టుకుంటున్నారు వాళ్ళు అని. మన మతం పట్ల, మన దేశం పట్ల మనం గౌరవం పెంచుకోవాలి. జై భారత్ మాత.